తీయ తీయగా ఏమన్నా తినాలి అనిపిస్తే అబ్బా ఇప్పుడు ఏం చేస్తాం స్వీట్ అనుకుంటారు కదా. కానీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే కేవలం 2 నిమిషాల్లో సూపర్ టేస్టీగా స్వీట్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఏం లేదండి, క్యారమిల్ బ్రెడ్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే క్రిస్పీగా సూపర్ టేస్టీగా పిల్లలందరూ కూడా ఇష్టంగా తింటారు. దీన్ని తయారు చేయటం కేవలం 2 నుంచి 3 నిమిషాల టైం మాత్రమే పడుతుంది. దీన్ని తయారు చేసుకోవటం ఎలానో, అలాగే దీనికోసం మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఈ స్వీట్ చేసుకుంటానికి ముందుగా ఇక్కడ నేను 4 బ్రెడ్ పీసెస్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ని తీసుకుంటున్నానండి. మీరు బ్రెడ్ మరీ పల్చగా ఉన్నది కాకుండా కొంచెం ఇలాగా మందంగా ఉన్న బ్రెడ్ని తీసుకోవాలి. ఈ బ్రెడ్ మొత్తాన్ని కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి కత్తెరతో అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు కదండి. చాక్తో కన్నా కత్తెరతో ఈజీగా కట్ అయిపోయిద్ది. మళ్ళీ వీటి మొత్తాన్ని కూడా క్యూబ్స్ లాగా కట్ చేయాలి. మొత్తాన్ని కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇలాగ కట్ చేయటం వలన మనకి తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. వచ్చే ఫెస్టివల్స్ అన్నిటికీ కూడా మనకి స్వీట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. రాఖీ పండగకి అయితే మీ ఇంట్లో మీ అన్నయ్యకి చిన్నపిల్లలు కూడా ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా చేసి పెట్టగలుగుతారు. కంపల్సరీ చూడండి. ఇలాగా మొత్తాన్ని కూడా బ్రెడ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒక పక్కకు పెట్టేసుకొని స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి బాండి పెట్టుకోండి. దాంట్లోకి నూనె అనేది అస్సలకి యాడ్ చేయకూడదు. అసలుకి వేయకుండా ముందుగా మనం యాడ్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ మొత్తాన్ని కూడా అన్ని వైపులకి టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేయాలి. ఎక్కువగా స్పాచులా యూజ్ చేయొద్దండి. ఇలాగా మనం నెమ్మదిగానే వీటిని టాస్ చేస్తూ మనం ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఒకటే రంగులో వేయించుకోవాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇలాగా మొత్తం అన్నీ కూడా మనకి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటినీ కూడా వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయ్యి ఉండాలండి. నెక్స్ట్ ఏదైతే బాండీని మనం ముక్కలు వేయించుకోవటానికి పెట్టుకున్నామో అదే బాండీలోకి 10 స్పూన్లు పంచదారని యాడ్ చేయాలి. ఇలాగా 10 స్పూన్ల పంచదార మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ని మాత్రమే వేయాలండి. ఇలాగా ఈ పంచదారలోకి నీళ్ళన్నీ కూడా బాగా కరిగి మనకి క్యారమిల్ అనేది ఫామ్ అవ్వాలి. అంటే ముదురు పాకం అనేది రావాలి. ముదురు పాకం కూడా మీరు కరెక్ట్గా తయారు చేసుకోవాలండి. ఇలాగా తిప్పుకుంటూనే ఉండండి, అప్పుడే మీకు పాకం అనేది బాగా కడుతుంది. దీంట్లోకి ఇప్పుడు 1 స్పూను నెయ్యిని కానీ లేదా 1 స్పూను వెన్నపూసను కానీ యాడ్ చేసుకోండి. ఇంకొకసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు క్యారమిల్ అయ్యేలాగా చూసుకుందాము. చూసారా, మనకి కలర్ చేంజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది చూడండి. ఇలాగా కలర్ మొత్తం చేంజ్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ మొత్తాన్ని కూడా వేసేసి అన్ని వైపులకి తిప్పుకుంటూ 1 నుంచి 2 నిమిషాలు మాత్రమే ఉంచేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక దీని మొత్తాన్ని కూడా మనం ఒక పక్కకి పెట్టేసుకోవాలి. కొంచెం సేపటికి మనకి ఈ పాకం అంతా కూడా బ్రెడ్లోకి బాగా డిప్ అవుతుంది. అలాగే మనం తింటూ ఉంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన క్యారమిల్ బ్రెడ్ తయారైపోయింది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ రెసిపీస్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే ఫేస్బుక్ పేజ్ క్రేజీ రెసిపీస్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.